కట్ చేసి తెచ్చుకున్న తలకాయ కూరను శుభ్రంగా కడుక్కుందాం. దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకొని మరోసారి శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడుక్కున్న తలకాయ కూరను జల్లుల బుట్టలో కూడగట్టుకోవాలి. తలకాయ కూర చేయడానికి కావలసిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, సాజీర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఉప్పు, పసుపు, 1 బగారాకు. ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 100 గ్రాముల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 ఇంచున్నర పట్ట, 8 లవంగాలు, 4 ఇలాచి, 1 అర టీ స్పూన్ సాజీరా, 1 బగారాకు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, అదేవిధంగా 4 స్పూన్ల కారం పొడి వేసుకొని బాగా కలయబెట్టుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 15 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ల తర్వాత ముక్క మంచిగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడకనట్లయితే మరి కొంచెం ఉడికించుకోవాలి. ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోనట్లయితే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇది రుచి చాలా అద్భుతంగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. అన్నీ సరిపడా కరెక్ట్గా ఉన్నాయి. చివరగా 2 టీ స్పూన్ల ధనియా పొడి, కొత్తిమీర వేసుకొని కలయబెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఎంతో అద్భుతమైన తెలంగాణ స్పెషల్ మేక తలకాయ కూర చాలా అద్భుతంగా, చాలా రుచికరంగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి